మా అక్కగారైన సిస్టర్ మేరీ గోల్డ్ గారు దేవుని వాక్యం అందించబోతూ ఉన్నారు. వీరు 3 సంవత్సరాల ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ సంబంధమైన వరములు కలిగి ప్రభువుతో మాట్లాడుతూ దర్శనాల ద్వారా కళల ద్వారా ప్రభు సన్నిధిలో గడుపుతూ అనేక మందిని ఆత్మీయంగా సిద్ధపరుస్తూ బలపరుస్తూ ఉన్నారు. వీరు ప్రార్థన చేసి దర్శనాలను కలభావాలను తెలుసుకొని అనేక మందికి తెలియచెప్పి అనేక మంది పట్ల దేవుని యొక్క చిత్తం ఏ విధంగా ఉందో ప్రార్థన ద్వారా వారు తెలుసుకొని అనేక మందితో పంచుకుంటూ అనేక మందిని బలపరుస్తూ దేవుని సన్నిధిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు. వీరి వాక్యాన్ని ఇప్పుడు విందాం. ప్రభు సన్నిధిలో మనము నా హృదయం ఎలా ఉంది, నేను ఎలా ఉన్నానో నాకు తెలియజేయి ప్రభు అని ప్రభు సన్నిధిలో మౌనంగా కనిపెట్టినప్పుడు ఆ హృదయంలో ఏదైనా దేవునికి విరోధమైన ఆలోచన ఉంటే దేవుని ఆత్మ హృదయాన్ని తాకగానే ఇక్కడ కూర్చొనున్న ప్రార్థనకి కూర్చొనున్న మనిషికి గుండె దడ వస్తుంది, శక్తి లేకుండా పోతే కాళ్ళల్లో వణుకు వస్తుంది. ఎట్టాడి ప్రార్థన నేను చేయలేనని ఇంకెప్పుడు కూడా కనిపెట్టడానికి సాహసం చేయరు, కానీ చెయ్యాలి. కనిపెట్టడానికి సాహసం చేయరు. దానియేలు శక్తి లేకుండా పోయింది, బలము లేకుండా పోయింది, ధైర్యం లేకుండా పోయింది. ఆ వెలుగును చూడగానే తట్టుకోలేని వాడుగైపోయాడు. ఆ తరువాత అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢ నిద్ర పొందినవాడనైతిని. అప్పుడు ఒకడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్ళను అరచేతులను నేల మోపి నన్ను నిలవబెట్టి, దానియేలు నీవు బహు ప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడ్డాను. నాకు ఈ 2 వాక్యాలు చదివినాక పై భాగం కింద భాగం 2 చదివిన తర్వాత అర్థం కాల వాక్యం. అప్పుడు ప్రభు సన్నిధిలో నేను మళ్ళా కనిపెట్టా, ఈ వాక్య భావం ఏంటి, ఈ వాక్యం ఇలా రాయబడింది ఏంటి, ఇలా ఉంది కదా, దాని అర్థం ఏంటి. పైనంతానేమో ఆయన ఇలా ఉన్నాడు, ఇలా ఉన్నాడు, ఇలా ఉన్నాడు, ఇలా ఉన్నాడని ఆయన యొక్క ప్రత్యేకమైన ఆ స్థితి అంతా కూడా చెప్పబడింది. ఆయన బంగారు నడికట్టు కట్టుకొని ఉన్నాడు. ఆయన పాదాలు ఎలా ఉన్నాయి, ఆయన కళ్ళు ఎలా ఉన్నాయి, ఆయన జుట్టు ఎలా ఉంది, ఆయన ముఖం ఎలా ఉంది, ఆయన చూడగానే నేను పడిపోయినాను అన్నాడు. ఆ తర్వాత ఏమైంది, ఆయనను చూడగానే గాఢ నిద్ర వచ్చేసింది. నిద్రలోకి వెళ్ళిపోగానే యేసయ్య మళ్ళీ మార్పు చెంది దానియేలు దగ్గరికి వచ్చింది. దానియేలు దగ్గరికి యేసయ్య వచ్చాడు. మళ్ళా యేసయ్యకున్న అనుభవం అదే, రూపాంతర అనుభవము. ఎట్టబడితే అట్ట మారుతాడు ఆయన, ఎలాగైనా మారగలడు ఆయన. గొప్పవాడుగా కనబడగలడు, నిరుపేదగా కూడా కనబడగలడు. అంత శక్తి కలిగిన ఆయనగా కనబడి ఆ తరువాత ఏం చెప్తున్నాడు అంటే, దానియేలు నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని. నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకునమనెను. అతడి మాటలు నాతో చెప్పగా నేను వణకుచూ నిలబడితిని. అప్పుడు అతడు దానియేలు భయపడకము, నీవు తెలుసుకొనవలెనని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకుని నా మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవు గనక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించను గనక ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ప్రధానాధిపతులలో మిఖాయేలను ఒకడు నాకు సహాయము చేయవచ్చును. అంటే యేసయ్యకి సహాయం చేయాలనా? మనకు వచ్చే ప్రశ్నలు అయ్యే కదా. యేసయ్యకి సహాయం చేయాలనా? ఆయన అట్నే కనబడతాడు కొన్నిసార్లు. ఆకలేస్తుందమ్మా అన్నం పెట్టు అంటే మన అన్నం ఆయనకు కావాలనే కదా అర్థం. నువ్వు భోజనం పెట్టు, నేను భోజనం చేస్తా. యేసయ్య లోకములోనికి వచ్చినప్పుడు ఆయన దేవాతి దేవుని కుమారుడు,
పరిశుద్ధుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన పరలోకంలో ఉన్న విధానము వేరు, భూమి మీదకి వచ్చిన విధానం వేరు. భూమి మీదకి వచ్చినప్పుడు అందరి సహాయం ఆయనకి కావాలి. స్త్రీలు ఆయనకి వస్త్రాలు ఉతికి పెట్టారంట, భోజనం పెట్టారంట. ఆయన శిష్యులకు భోజనం పెట్టారు, ఆయన శిష్యులకి పరిచర్య చేశారు. వాళ్ళు సంపాదించిన ధనముతో ఆయన్ని చాక్కున్నారు, ఆయన చాక్కున్నారు. పశువుల తొట్టిలో పసిబాలుడైన ప్రభువుని వండేసి దేవదూతలు వెళ్ళి గొర్రెల కాపర్లకు వర్తమానం చెప్పారు. దావీదు కుమారుడు ఇక్కడ పుట్టాడు, ఆయనకు ఆనవాలు ఇదే. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టబడి ఉండటం మీరు చూస్తారు. ఆయనకు కావాల్సినవి మీరు చేయండి. అవన్నీ వివరాలు రాయాల, బైబిల్లో వివరాలు రాయాల. గూఢంగా ఉంటాయి, అన్నీ గూఢార్థంగా ఉంటాయి. వాళ్ళతో అక్కడ బాగా చెప్పాడు, కానీ అవన్నీ రాసేసరికి కొంచెం మారిపోయింది. ఆయన్ని మీరు చూసుకోండి, ఆయనకి ఏం కావాలో చేయండి. చేయాలి కదా. చిన్న బిడ్డకి స్నానం చేయించే విధానం వేరు, ఆయిల్ తీసుకొచ్చి పెట్టాలి, మసాజ్ చేయాలి. ఆ బిడ్డ చక్కగా ఎదగాలి అంటే ఆ బిడ్డకు అవసరమైనవన్నీ చేయాలి. నేను చూస్తుంటా చాలామందిని, ఎందుకు ఆయిల్ ఇట్ట పెడుతున్నారు అంటే మసాజ్ చేయకపోతే లోపలున్న ఆ అవయవాలన్నీ యాక్టివేట్ కావు, పనిలోనికి రావు, ఫంక్షనింగ్లోకి రావు. అందువలన ఇలా చేయాల్సిందే. ఎక్సర్సైజ్ చేయించాలా. ఏసైకి ఎవరు చేపిస్తారు? మరియమ్మేమో కొత్తది పాపం, తొలిచూలు. ఆమెకు ఎవరు లేరాడా, సొంతోళ్ళు అమ్మ వాళ్ళందరూ ఉంటేనేమో వాళ్ళ అమ్మ తీసుకెళ్ళి చాకే చేసేదాన్ని. జనసంఖ్యలో జనాభా లెక్కలో పేరు రాయించుకోవడానికి వచ్చారు వాళ్ళు, వాళ్ళందరి దగ్గర లేరు. యేసయ్య పుట్టినప్పుడు ఆయనకి సహాయం కావాలి, సహాయం కావాలన్నట్టుగా ఆయనే సృష్టించుకునేది. ఆయనకి లేక మనల్ని పెట్టమనేమి అడగడు. నాకు సహాయం కావాలా, మీరు చేస్తారా అంటే చేసినాక బహుమానం ఇవ్వాలి కదా. చేసినందుకు బహుమానం ఇవ్వడానికి ఇదిగో ఈ సహాయం కావాలి. ఎవరైతే వినగలరో ఆ సమయంలో వాళ్ళకు వెళ్ళి దేవదూత వర్తమానం ఇవ్వగానే వాళ్ళు వచ్చి ఆ చిన్న బిడ్డను తీసుకొని వెళ్ళి చక్కగా అక్కడ ఉన్నన్ని రోజులు ఆ లెక్కలు పూర్తయ్యేదాకా, వాళ్ళ పేర్లు రాయబడేదాకా వాళ్ళు చూసుకున్నారు. ఇంకా లెక్కలు పూర్తయ్యేదాకా వాళ్ళు చూసుకొని ఆ తర్వాత చక్కగా తల్లిని బిడ్డని వాళ్ళు సాగనంపారు. ఆ పక్కనే బెత్లెహేములో సత్రం దగ్గరే కొంచెం దూరంలో యేసయ్య నివసించిన స్థలాలు, మరియమ్మ ఉన్న స్థలాలు, మరియమ్మ పాలు ఇచ్చిన స్థలం అన్నీ చూపిస్తారు. పండె పెట్టిన స్థలం, ఆయనకు పాలు ఇచ్చిన స్థలం, ఆయనకి స్నానం చేయించిన తోటి ఆమె ఎత్తుకోపోయిందంట. ఒక రాణి వాళ్ళ రాజ్యంలో పెట్టుకుందంట. యేసయ్యకి స్నానం చేయించిన తోటి అక్కడున్న రాళ్ళు, అసలు ఏమేం జరిగిందో మనకు తెలియదు. ఒక చిన్న బిడ్డకి ఏం చేయాలన్నీ చేశారు. ఆయనకి సహాయం అవసరమైంది అని సృష్టించి ఆయన అలా చేస్తాడు. అందుకే యేసయ్య లోకంలోనికి వచ్చినప్పుడు అన్నాడు, మొదట బలవంతుని బంధించితే ఆ తర్వాత వాని రాజ్యంలో చొచ్చి, వాని గృహంలో చొచ్చి, వాని ఇంటిని మనం స్వాధీనపరుచుకోవచ్చు అంటాడు. బలవంతుని బంధిస్తే ఇప్పుడు ఏం చేయాలా? పారసీక దేశంలో ఉన్న దానియేలుని దర్శించాలి అంటే ఆ రాజు పోయి అడ్డం నిలబడతాడు. రాజుని నేనున్నానయ్యా, నువ్వు ఎక్కడికి వస్తావయ్యా, నువ్వు వస్తే నాకు విలువేముందయ్యా, నన్ను ఇంకా ఎవరు లెక్క చేస్తారయ్యా, పక్కకు తొలగు, నేను పోవాలంటే నేను తొలగనయ్యా. ఏం చేయాల్సి వచ్చింది అక్కడ? కొంచెము ఫైటింగ్. ఆయన డైరెక్ట్గా చేయడుగా, ఆయన దేవాతి దేవుని కుమారుడు. అందుకని ఆయన ఏమంటున్నాడు, మిఖాయేలు దూత వచ్చి నా పక్షంగా సహాయం చేసి యుద్ధం చేసింది. మిఖాయేలు దూత వచ్చి సహాయం చేసింది. వాక్య భాగాల్లో మనం చూస్తూ ఉంటే దానియేలుకి విషయాలని చూపించినప్పుడు, చాలా విషయాలు చెప్పినప్పుడు ప్రభు ఏమంటాడు అంటే, ఇవి ఇప్పుడు జరిగేవి కాదు, అంత్య దినాన జరిగే విషయాలు. దానియేలు అంత్య దినాన జరిగే విషయాలు ఇవి. 14 ఈ దర్శనపు సంగతి అనేక దినముల వరకు జరగదు,
అయితే దినముల అంతమందు నీ జనమునకు సంభవింపబోవు ఈ సంగతిని నీకు తెలియజేయి వచ్చితినని అతడు నాతో చెప్పాను. అంత్యకాలంలో అంతమంది జరిగే విషయాలు ఇవి. దానియేలు గ్రంథం 8వ అధ్యాయము 18వ వచనం కూడా చదువుదాం. అతడు నాతో మాట్లాడుచుండగా నేను గాఢ నిద్ర పట్టిన వాడనై నేలను సాష్టాంగపడితిని గనుక అతడు నన్ను పట్టుకొని లేవనెత్తి నిలవబెట్టెను. మరియు అతడు ఉగ్రత సమాప్తమైన కాలమందు కలుగబోవునట్టి సంగతులు నీకు తెలియజేయుచున్నాను. ఏలయనగా అది నిర్ణయించిన అంత్యకాలమును గూర్చినది. లోతైన విషయాలు తెలుసుకోవాలి అంటే దానియేలులాగా కనిపెట్టి ఉండాల్సిందే. పైన ఒక చిన్న దర్శనం రంగం లేచిపోయేదనో నాకు ఇలాంటి దర్శనం వచ్చింది, ఇలాంటి కళ వచ్చింది, అబ్బా దేవుడు నాకు ఎంత కృప చూపాడు. లోతైన విషయాలు ఎవరికి అక్కర్లా. దానియేలు ఆ దర్శనంలో చూస్తూ ఉన్నాడు. ఆ దర్శనంలో చూసిన విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటే అంత్యకాలం ముందు జరగబోయే విషయాలు ఇవి, ఇప్పుడు కాదు, నువ్వు తెలుసుకో అని చెప్పాడు. ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు యేసయ్య బలహీనుడిగా పడ్డాడు. అందరికీ ఉమ్మి వేస్తుంటే పలకటం, మాట్లాడలా, గుద్దుతుంటే ఏమంటాంలా, అవమానపరుస్తుంటే ఏమంటాంలా, ఎన్ని శ్రమలైన ఆయన భరిస్తూనే ఉన్నాడు. భయంకరమైన బాధలు భరించాడు, ఓర్చుకున్నాడు, అన్నిటినీ భరించాడు, భయంకరమైన శ్రమలు అనుభవించాడు. వాళ్ళు ఎదిరిస్తుంటే మౌనంగా తల ఉంచుకొని వెళ్ళిపోయాడు. ఆయన ఎతుకుతుంటేనంట వాళ్ళ మధ్యలో నుంచి తప్పించుకొని పోయాడంట. నజరేతులో సమాజ మందిరంలో వాక్యం బోధిస్తూ ఉంటే సమాజ మందిరంలో వాక్యం చదివాడు. యెషయా గ్రంథంలో ఉన్న వాక్యం, బంధించబడిన వారిని విడిపించుటకు, భయంకరమైన స్వభావం గల వారిని మార్చడానికి, కుంటి వారికి కాళ్ళు ఇవ్వడానికి, కన్నులు లేని వారికి కన్నులు ఇవ్వడానికి, స్వస్థపరచడానికి, పేదలకు సువార్త ప్రకటించడానికి నేను వచ్చి తినే ఆ మాట చదివాడు. అంటే ముందు చదివినాక నువ్వు అన్నీ తెలిసినోడివి కదా, ఈ విషయం ఎందుకు చెప్పవు అన్నట్టుగా ముఖాన్ని చూశారు. ఆయన తెలిసినోడివే కదా, ఆ విషయం ఏందో వివరించరాదా, ఆయన ఎవరో, ఆ విడిపించడానికి వచ్చేది ఎవరో, ఆయన గురించి చెప్పరాదా అన్నట్టుగా ఇటు చూడగానే సరే వీళ్ళందరూ ఆశగా ఉన్నారని ఆయన చెప్పాడు. ఏమని? నేనేను అని. ఆ విడిపించడానికి వచ్చింది నేనే, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించడానికి, ప్రభు హితవచనం ప్రకటించడానికి, బంధించబడిన వారిని విడిపించడానికి, గ్రుడ్డి వారికి చూపు కలుగునని ప్రకటించడానికి, బీదలకు సువార్త ప్రకటించడానికి వచ్చింది నేనే అనగానే అప్పుడు దాకా విన్న వాళ్ళకి ఏమైంది చెప్పండి? ఆయనంట దేవాలయ శిఖరం మీద తీసిపోయి తలకిందులుగా పడేసి చంపేద్దాం రండి నెట్టుకుంటూ పోతాడంట. ఒక పరలోకపు అధిపతి ఆకాశాన్ని భూమిని కలుగజేసినప్పుడు ఆ ప్లాన్ అంతా నెరవేర్చిన ఆయన్ని, అగ్నిజ్వాలల లాంటి మెరుపులతో ఉన్న ముఖం కలిగిన ఆయన్ని, రక్తవర్ణపు రాయిలాగా ఉన్న ఆయన్ని, బంగారు దట్టి కట్టుకున్న, నడుమునకు బంగారు దట్టి కట్టుకున్న ఆ వెలుగుతో ఉన్న ఆయన్ని నెట్టుకొని పోతుంటే ఏం చేశాడు? ఏమన్నా ఆయన నెట్టుకొని పోతున్నారంట. నెట్టుకొని పోతున్నారు, అసలు లెక్క కూడా చేయడంలా. నెట్టుకొని వెళ్తూ ఉంటే వాళ్ళ మధ్యలో నుంచి తప్పించుకో. అదే రూపాంతర అనుభవం అనేది నేను చెప్తుంది. వాళ్ళ మధ్యలో నుంచి ఎప్పుడు పోయాడో కూడా తెలియలే వాళ్ళకి. కాసేపు అయినా చూసి ఒరే ఈయనేడి అసలు చెప్పిన ఆయన ఏమైపోయాడు, ఏంది మనం ఎట్టయిపోయాం, ఏంది ఇలా అయిపోయాం? దేవుని సన్నిధిలో మనం అట్లనే ఉంటాం, ఏదో అయిపోతాం, మనకే తెలియదు. దేవుని సన్నిధిలో ఆ సమయంలో కూడా ఆయన తప్పించుకొని వెళ్ళిపోయాడు. పండక్కి రావంటే నేను రానన్నాడు, సాటుగా వచ్చాడు. ఎందుకో
మరి మనకు తెలియదు అవి ఎప్పుడన్నా ధ్యానించినప్పుడు ఒకవేళ ధ్యానిస్తే ప్రభు నాకు చెప్తే మీకు చెబుతాను నేను, అంతే కదా. నేను ఇప్పుడు పండక్కి రానన్నాడు, మళ్ళీ షార్ట్గా వచ్చాడు పండక్కి. ఆయన పట్టుకోవాలని వెళ్ళారు, మళ్ళీ ఆయన పవర్ కనపడింది ఒకసారి. గెస్సేమని మనం నేనే ఆయన అనగానే అందరూ తలకిందులు వెనక పడ్డారు, బోర్ల పడ్డారు, వెనక్కి బోర్ల పడ్డారంట. నేనే పట్టుకోండి అనగానే పట్టుకోవచ్చు కదా, మరి పట్టుకోలేకపోయారు. దేవుని సన్నిధిలో కుమారుడైన క్రీస్తు పైన అట్టున్నాడు, భూమి మీదకి వచ్చినప్పుడు దీనునిగా ఉన్నాడు. భూమి మీదకి వచ్చినాక దీనత్వంతో ఉన్నాడు. దానియేలుకి ఈ విషయాలు ఎందుకు చెప్తున్నాడు అంటే, నేను కుమారుడిగా చిన్న బిడ్డగా వస్తాను, పుడతాను, పుట్టినప్పుడు నేను శక్తి లేని వానిగా ఇంకొకళ్ళు నన్ను ఎదిరించేటట్టుగా ఉంటాను. దానియేలు ఇప్పుడు నీకు అర్థం కావలే, అంతేదేనా జరుగుతాయి, అప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు. నువ్వైతే రాయి, అప్పుడు వాళ్ళు తెలుసుకుంటారులే. ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాంగా, ఈ కాలంలో ఉన్న మనం తెలుసుకుంటున్నాం, ఈ కాలంలో ఉన్న ప్రభు మనకి అర్థమయ్యేటట్టు చేస్తున్నాడు. ఈ విషయాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఆయన దావీదుకు చెప్తూ ఉన్నాడు అతను ఎలా పుడతాడు, ఆ కుమారుడైన క్రీస్తు పుట్టే విధానము దావీదుకు చెప్పాడు. దావీదుకు కూడా అర్థమయ్యి ఉండదు అనుకుంటున్నాను నేను. మరి రాశాడు కానీ, అనుకున్నాడు కానీ, రాబోయే కాలంలో మెస్సయ్యాను గురించింది అని అప్పట్లో దావీదుకు అర్థమైందో లేదో నాకు తెలియదు. మరి పైకి పోయినాక అర్థమై ఉండొచ్చు కుమారుడైన క్రీస్తు ఎలా జన్మిస్తాడు అనేది. 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయము 3వ వచనంలో ఇశ్రాయేలీల దేవుడు సెలవిచ్చున్నాడు, ఇశ్రాయేలీలకు ఆశ్రయదుర్గ మగవాడు నా ద్వారా మాట్లాడుచున్నాడు. మనుషులను ఏలు ఒకడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలెను, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలెను, వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలెను అతడు ఉండును. లేత గడ్డి వలె అతడు ఉండును. నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూల. నీ సంతానంలో నుంచి ఎట్ట పుడతారు దావీదా అనగానే ఇంకెవరున్నారు, సొలొమోనేమో అనుకొని ఉండొచ్చు ఒకవేళ. కానీ జరగబోయే దినాల గురించి దేవుడు చెప్పాడు, రాబోయే కుమారుడైన క్రీస్తుని గురించి దేవుడు చెప్పాడు. అతడు లేత మొక్కలాగా, ఎండిన భూమిలో మొలిచిన మొక్కలాగా. భూమి మీదకి వచ్చినాక దేవాతి దేవుడు శక్తి కలిగిన వాడు, మాట మాత్రం సెలవిచ్చేవాడు. మనిషిని తయారు చేసినప్పుడు ఉన్న ఆయన, భూమి పునాదులు వేసినప్పుడు అక్కడ నిలబడి అన్ని ఏర్పాట్లు చేసిన ఆయన ఈరోజు ఏమైపోయాడు, గుద్దుతూ ఉంటే, పిడిగుద్దులు గుద్దుతూ ఉంటే మౌనంగా ఉన్నాడు. అందుకే యెషయా 53 ఏమని రాశాడంటే, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, అతడు చూడనల్లని వాడుగాను మనుషుల చేత విసర్జించబడిన వాడుగానయ్యాడంట. చూడనల్లని వానిగా మనుషుల చేత విసర్జించబడిన వాడుగా అయ్యాడు. అతనికి స్వరూపము లేదు. మొలిసింది లేత గడ్డిలాగా సున్నితంగా. అసలు చూస్తే యేసయ్య పుట్టినప్పుడు చూస్తే అసలు మరియమ్మ ఏం అల్లాడిపోయి ఉంటుంది కదా. ఆ కాళ్ళు పట్టుకొని చూస్తే ఎట్టున్నాయో, ఆ చేతులు పట్టుకొని చూస్తే ఎలా ఉందో. మళ్ళీ ఒక సైడ్ ఏమైంది, దేవాతి దేవుని కుమారుడు ఇంత చిన్న చేతులు కలిగిన వాడా, అబ్బబ్బలే ఇచ్చావు ప్రభువా, నా గర్భములో నుండి పుట్టేటట్టుగా అంత చిన్నోని చేసి నా కడుపులో పెట్టావే, ఎంత ఆశ్చర్య కార్యం, ఎంత అద్భుత కార్యం, నా గర్భములో నుండి పుట్టేటట్టు చేసావే అని ఆమె మురిసిపోతుందన్నమాట. లేత మొక్కలాగా ఎండిపోయిన ఆ భూమిలో లేత మొక్క ఒకటి పుడితే ఎట్టుంటుంది తెలుసా, ఆ రంగు వేరుగా ఉంటుంది, శుతిమెత్తనంగా ఉంటుంది. లేత గడ్డి కోసుకునే వాళ్ళకి తెలుస్తాయి కొన్ని విషయాలు కదా. లేత గడ్డి ఎట్టుంటుంది, మెత్తగా
పట్టుకుంటే మెత్తగా అప్పుడే మొలిచింది. అంత సున్నితమైన ఆయన, చూడనల్లని వానిగాను మనుషుల చేత విసర్జించబడినవాడు కానీ సురూపమైన సొగసైన లేనివానిగా అయిపోయాడు. సురూపమైన సొగసైన లేనివానిగా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన యొక్క శక్తి అప్పుడప్పుడు చూపిస్తున్నాడు, కానీ మిగిలిన సమయం అంతా దీనుడిగానే ఉన్నాడు. మిగిలిన సమయం అంతా దీనత్వమే. ఏ మాత్రము ఎవరిని ఎదిరించకుండా ఉన్నాడు. ఆయన దీనునిగా ఉన్నాడు. ఆ తరువాత యోహాను సువార్తలో ఏమంటాడు? 17వ అధ్యాయంలో, మొదట నీ దగ్గర నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో మళ్ళీ నన్ను మహింపరచు. తండ్రితో మాట్లాడుతున్నాడు కుమారుడైన క్రీస్తు. తండ్రి భూమి మీదకి పంపిన తర్వాత మనుషులతోటి మాట్లాడుతూ ఉన్న తర్వాత, మనుషులను రక్షిస్తూ ఉన్న తర్వాత, మనుషుల మీద ప్రేమ పెంచుకుంటున్న తర్వాత, ఆ తర్వాత యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో భూమి మీదకి పంపించాను, లేత మొక్కలాగా వెళ్ళిపోయాళ్లే, దీనుడిగా వెళ్ళిపోయాళ్లే, అక్కడ ఉంటాళ్లే, నిన్ను వదిలేస్తామేమో. అలా కాదు, అలా వదిలేస్తే నేను తట్టుకోలేను. అందుకే యోహాను సువార్త 17వ అధ్యాయం అంటున్నాడు. 17వ అధ్యాయంలో వాక్య భాగంలో మనం చూస్తే 4వ వచనం, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తండ్రి, లోకము పుట్టకమునుపు నీ యొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచున్నాడంట. అది కొన్ని పనులు చేయమని మాత్రం నన్ను భూమి మీదకి పంపావు. చేయుటకు నీవు నా చేతికి ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చా. అయిపోయింది. ఇంకా అలానే వదిలేసి ఉండబాక, మరలా నీ దగ్గరికి ఆ మహిమలో నీకు తీసుకున్నాడు దేవుడు. చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత పరలోకానికి ఆరోహణం వెళ్ళిపోతే అప్పుడు ఆయన పవర్ ఎలా ఉంది? మళ్ళీ దీనుడిగా ఉన్నాడా? లేడు. యోహాను చెప్తున్నాడు, నేను ఆయనను చూడగానే, ప్రకటన గ్రంథం చూద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడుతూ ఉంది. 13వ వచనం నుండి చూద్దాం. తిరుగగా 7 సువర్ణ దీపములను ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచితిని. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉనిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితేను. దానియేలుకి కూడా ఆయన శక్తితో కనపడగానే పడిపోయాడు. పడిపోయాడు, లేవలేకపోతే గాఢ నిద్రపోయి. అసలు నిజంగా నాకుంది ఆ అనుభవం. బాగా అలిసిపోయి అన్నం లేనప్పుడు ఎక్కువ నిద్ర వస్తుంది. మరి మీకు అందరికి ఉందో లేదో తెలియదు, కానీ నీరసం ఎక్కువైనప్పుడు నిద్ర వచ్చేస్తుంది. ఆ నీరసంలో ఆ నిద్రలో ఎవరు తట్టి లేపినా కూడా లేవలేనట్టు అయిపోతాం. అసలు లేవలేని పరిస్థితిలాగా ఉంటుంది. ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. అంటే యోహాను ఈ ప్రకటన రాసేటప్పటికి లోకం అంతమైపోలా, అందుకని రాశాడు. అందుకని ఆయన పోలిక అలా కనపడింది. ఆ తరువాత ఈ లోకమంతా ముగించబడిన తర్వాత మనమందరము గొప్ప సైన్యం వల్ల దేవుని దగ్గరికి వెళ్తాం. దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమైపోతుంది? ఆయన సంఘములాగా ఈ యొక్క సిద్ధపడిన మనుషులందరితో కూడిన ఆ సంఘాన్ని ఒక స్త్రీలాగా వివాహం చేసుకుంటాడు.
ఒక స్త్రీలాగా వివాహం చేసుకున్నప్పుడు మళ్ళీ భయం ఉండదు. ఎందుకంటే అంటే నేను చెప్పేది ఏంటంటే ఆ వెలుగు కానీ ఆ తేజస్సు కానీ మనకు భయాన్ని పుట్టించదు. ఆ వెలుగు కానీ ఆ తేజస్సు కానీ భయాన్ని పుట్టించదు. ఆ విషయము పరమగీతాల్లో మనం చూస్తాం. పరమగీతాల్లో స్త్రీ అంటది, నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు. పోలికలన్నీ అయ్యాయి కానీ భయం లేదు. పోలికలన్నీ అయ్యాయి. భార్యకు భయం ఉండదు. భర్త అంటే పెద్ద ఆఫీసర్ అయితే కావచ్చు, ఒక పెద్ద రౌడీ అయినా ఆ రౌడీ భార్య కూడా ఆ రౌడీకి భయపడదాం. ఎందుకంటే నా భర్తే అనుకుంటుంది. అంతే కదా, భార్యాభర్తలకు తెలుసు సంగతులన్నీ కదా. అంతే కదా, మీ భర్తలంటే మీరు భయపడతారా? అలాగే రేపు మనం అందరం కలిసి ఒక సంఘంగా ఏర్పడిన తర్వాత ఇండివిజువల్గా ఒక్కొక్కళ్ళని చేసుకోడు ఆయన. మీరు అనుకోవచ్చు మళ్ళీ యేసయ్యని పెళ్లి చేసుకుని వెళ్ళిపోదామని. ఎట చేసుకుంటాడు? అందరం ఒక గుంపు అయ్యి, ఆ గుంపు ఒక సౌందర్యమైన స్త్రీలాగా పరిశుద్ధుల నీతి క్రియలతో కూడిన వస్త్రాలు ధరించుకొని దగదగ మెరీచు చక్కగా వెళ్ళినప్పుడు ఆయన పెళ్లి చేసుకుంటాడు. ప్రార్థన చేద్దాం. అవును ప్రభా, ఎంత ప్రేమ కలిగిన దేవుడు, నీలాగా మా కొరకు భూమి మీద ఇన్ని బాధలు అనుభవించగలిగిన వాళ్ళు ఎవరున్నారు? మా కొరకు రక్తము కార్చగలిగిన వాళ్ళు ఎవరున్నారు? మా కొరకు అన్నిటినీ ఓర్చుకోగలిగిన వాళ్ళు ఎవరున్నారు? ప్రభా, మమ్మల్ని క్షమించు, దయతో మీ కృపలో బలపరచని ప్రార్థించద్దు. చేయండి, అందరూ ప్రార్థించండి. కృప కలిగిన దేవా, సర్వాధికారి అయిన తండ్రి, మహోన్నతుడ, పరిశుద్ధుడ, ఉన్నత పరిశుద్ధ స్థలంలో నివసించి రాజా, మీ కోట్ల కొలది స్తోత్రాలు. దేవాదిదేవ మీకే వందనాలు. మనోహరుడా మీకు స్తోత్రాలు. మహోన్నతుడా మీకే కోట్ల కొలది వందనాలు అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి, ఆత్మతో నింపండి. బిడ్డల పక్షంగా మీరుండండి. మీ ప్రేమను అర్థం చేసుకునే కృపనివ్వండి. ఎంతగా మా కొరకు తగ్గించుకొని ఈ లోకంలోనికి వచ్చారో ప్రతి బిడ్డ గ్రహించడానికి కృప దయచేయండి. నాయన మీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభా. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టండి. నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి నాయన. కుటుంబాల్లో సంతోషము, సమాధానం దయచేయండి. ఏ కుటుంబంలో విషాదాలు రాకుండా, విషాదాలు అలుముకోకుండా, ఏ ప్రమాదాలు జరగకుండా, ఏ అనారోగ్యాలు అంటకుండా కాపాడండి. ఆర్థికంగా ఎవరు నలిగిపోకుండా సహాయం చేయండి. బిడ్డల పక్షంగా మీరుండండి. ప్రార్థనాత్మతో ఇంకా నింపి నడిపించి బలపరచి మహిమ ఘనత మీకు వచ్చే విధంగా ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని, ప్రతి అక్కరా మీ మహిమలు తెరచమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మరిన్ని వివరముల కొరకు మమ్మలను సంప్రదించవలసిన చిరునామా మేరీగోల్డ్ ఫౌండేషన్, హోలీ స్పిరిట్ చర్చ్, విశ్వనాథపురం, పొదిలి, ప్రకాశం జిల్లా, పిన్ కోడ్ 523240. మా ఫోన్ నెంబర్స్ 8500084841. మరి ఒక ఫోన్ నెంబర్ 8500084841.